వెల్కమ్ టు కెమిస్ట్రీ క్లాసెస్. మనందరికీ తెలుసు, ఫిబ్రవరి 28వ తేదీ నుండి తెలంగాణలో, మార్చి 1వ తేదీ నుండి ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష IPE 2024 మొదలు కాబోతున్నాయి. సో దీనికి సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ నుంచి ఈ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో 60 తెచ్చుకోవటం ఎట్లా అన్నటువంటి కాన్సెప్ట్ లో మనం ఎస్ఐస్ అండ్ 4 మార్క్స్. సో అంటే ఖచ్చితంగా 2 ఎస్ఐస్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ 6 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డ్యామ్ షూర్ గా మనం ఆన్సర్ చేయాలి అంటే కనుక ఎలాంటి విషయాల మీద వదలకూడదు అన్నటువంటిది చూసాం. ఈ వీడియోలో మనం సొల్యూషన్స్ టాపిక్ నుండి కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్, అంటే ఈ టాపిక్ యొక్క వెయిటేజ్ ఎంత, ఆ టాపిక్ నుండి ఏ 2 మార్క్స్ మనం ఖచ్చితంగా కవర్ చేయాలన్నటువంటి కొన్ని విషయాలు ఈ వీడియోలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో వాట్ ఈస్ ద టెంటేటివ్ వెయిటేజ్ ఇన్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో కనుక చూస్తే కనుక మనందరికీ తెలుసు, సాలిడ్ స్టేట్ తీసుకుంటే కనుక 4 మార్క్స్ ఉంటుంది. సాలిడ్ స్టేట్ 4 మార్క్స్ ఉంటుంది, అంటే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రావడానికి ఉంది. సొల్యూషన్లో 4+2 ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అండ్ కెమికల్ కెనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ తీసుకుంటే 8+2 ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. మళ్ళీ ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాం, ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్ కూడా 4+4 కింద అడుగుతుంది మనకి. ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ 19th క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి అడిగితే కనుక ఏ బిట్ కెమికల్ కెనెటిక్స్ నుంచి అయితే కనుక బి బిట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి అవుతుంది. సో ఖచ్చితంగా అంటే దీని వెయిటేజ్ కూడా 4+4 కింద ఎక్కువ శాతం ఉంటాయి. బట్ కొన్ని కేసుల్లో కనుక మనకి బ్యాటరీస్ క్వశ్చన్ ఓన్లీ ప్యూర్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ అడగటం జరిగింది. అదేవిధంగా బైమాలిక్యులర్ కొలిజన్ థియరీ కూడా మనకి ఎస్ఐ కింద పూర్తిగా కంప్లీట్గా 8 మార్క్స్. బట్ ఎక్కువ శాతం కేసుల్లో ఇక్కడ ఇది 4+4 కిందే రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ, ఇది కూడా 4 మార్క్స్. జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ 4+2, ఇది ఎక్కడ కూడా ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అదేవిధంగా పీ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే కనుక ఇక్కడ 8+4+2 అంటే ఒక ఎస్ఐ, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. మనకి ఈ ఎస్ఐ కూడా ఇక్కడ కూడా 4+4 కిందే ఉంది. సో ఒక్కసారి ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ప్రిపేర్ అవటంలో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకు మొత్తం దీంట్లో 4 సబ్ టాపిక్స్ కింద ఉన్నాయి. ఒకటి గ్రూప్ 15 ఎలిమెంట్స్, 2 గ్రూప్ 16 ఎలిమెంట్స్, 3వది గ్రూప్ 17 ఎలిమెంట్స్, 4వది వచ్చేసరికి గ్రూప్ 18 ఎలిమెంట్స్. సో ఏదో 2 చాప్టర్ల నుంచి ఎస్ఐ కవర్ అయితే ఒక చాప్టర్ నుంచి 4 వస్తుంది, ఒక చాప్టర్ నుంచి 2. ఏది అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేం. సో గ్రూప్ 16, 17 నుంచి ఎస్ఐ అడిగి ఆ 18 లేదా 15 నుంచి 4 మార్క్స్ అడగటానికి అవకాశం ఉంది. లేదంటే ఎనీ పాసిబిలిటీ, అక్కడ మనకున్న పాసిబిలిటీస్ అన్ని రకాలుగాను అవకాశం ఉంది. సో అందువల్ల ఖచ్చితంగా మనకి ఈ చాప్టర్ను కొంచెం గట్టిగా ఫోకస్ చేయాల్సిన అవసరం. అదేవిధంగా నెక్స్ట్ డిఎఫ్ అండ్ కోఆర్డినేషన్ కాంపోనెంట్స్ తీసుకుంటే ఇది కూడా 4+2 వెయిటేజ్. అదేవిధంగా నెక్స్ట్ పాలిమర్స్ చాప్టర్ తీసుకుంటే 2+2 అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ 2+2. బయోమాలిక్యూల్స్ తీసుకుంటే కనుక ఒక 4 మార్క్స్. హాలోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ 4 మార్క్స్. అలాగే కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ 8 మార్క్స్. నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ 2 మార్క్స్ వెయిటేజ్, టెంటేటివ్ వెయిటేజ్ అబ్జర్వ్ చేస్తే. సో ఈ వీడియోలో మనం సొల్యూషన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటన్నది చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇక్కడ సెకండ్ ఇయర్ మనకి అవుట్ ఆఫ్ మనం సాధారణంగా 10 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో అబ్జర్వ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 40% అంటే 4 క్వశ్చన్స్ పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ నుంచే కవర్ చేయబడుతుంది. సో ఖచ్చితంగా ఈ పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ మీరు లైన్ టు లైన్ చదవాల్సింది. ఎందుకంటే అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ మనకి 4 క్వశ్చన్స్ ఈ చాప్టర్స్ నుంచి కవర్ అయిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం కొంచెం గట్టిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనకి ఈ సొల్యూషన్స్ టాపిక్ వెయిటేజ్ తీసుకుంటే 4+2 అని చెప్పినాం.
ఈ 4 మార్క్స్ మనకి ఎలా వస్తున్నాయి అన్నది కూడా మనం డిస్కస్ చేసాం. మెయిన్ గా మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ లో కాన్సన్ట్రేషన్ డిటర్మినేషన్ మెథడ్స్ దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత రౌల్స్ లా పాజిటివ్ డివియేషన్ నెగిటివ్ డివియేషన్. మూడోది తీసుకుంటే కనుకండి కాలిగేటివ్ ప్రాపర్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎల్బిపి హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మోలార్ మాస్. సో ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ లో మొట్టమొదటి చూస్తే కనుక డిఫైన్ మొలారిటీ. సో మొలారిటీ is the number of moles of solute present in 1 liter of solution. It is the number of moles of solute present in 1 liter of solution and is denoted by m. సో ఇక్కడ మొలారిటీకి ఏమని రాస్తున్నాం ఫార్ములా, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, జిఎండబ్ల్యూ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ ఎంఎల్. నెక్స్ట్ వన్ డిఫైన్ మొలాలిటీ. Molality is the number of moles of solute present in 1 kg of solvent. Number of moles of solute present in 1 kg of solvent and is denoted by small m. So molarity ni capital M to indicate chestunam, morality ni small m to indicate chestunam. So molality is equal to weight by gram molecular weight into 1000 by weight of solvent in grams. So man define mole fraction. It is the ratio between number of moles of one component to the total number of moles of all the components present in the solution and is denoted by capital X. So for example, if a solution has two components A and B, A has Na moles of A and B is present in Nb moles of B, then mole fraction of A is given by Xa is equal to Na by Na plus Nb. Similarly, Xb is equal to Nb by Na plus Nb. This is the mole fraction of B, right? So మనకు సొల్యూషన్ తీసుకుంటే సొల్యూషన్ లో ఏబి అనే రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక ఏ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని అనుకుంటున్నాం, Na, బి నెంబర్ ఆఫ్ మోల్స్ Nb అనుకుంటున్నాం. సో Xa is equal to Na plus Nb, Xb is equal to Nb by Na plus Nb, where N is the number of moles of A అయితే A అవుతుంది, B అయితే B అండి. నెక్స్ట్ టేక్ రౌల్స్ లా. According to Raoult's law, for a solution of volatile liquids, the partial vapor pressure for each component of the solution is directly proportional to its mole fraction present in the solution. The partial vapor pressure of each component of the solution is directly proportional to its mole fraction present in the solution. For example, if we consider a binary solution of two volatile liquids A and B, then partial vapor pressure of A is directly proportional to mole fraction of A in the solution. So if we remove the proportionality constant, Pa is equal to Pa naught into Xc. Similarly, Pb is proportional to Xb, Pb is equal to Pb naught into Xb. ఇక్కడ రౌల్స్ లా ఇదే రాయక్కర్లేదు మనకి. నాన్ వాలటైల్ సొల్యూషన్స్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే సాలిడ్ ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ లో కూడా మనకు రౌల్స్ లా ఉంది. The relative lowering of vapor pressure is equal to the mole fraction of the solution. ఒకవేళ స్పెసిఫిక్ గా కనుక వాలటైల్ లిక్విడ్స్ కనుక అడిగితే ఇదే రాయాలి. ఏమి అడగకుండా స్టేట్ రౌల్స్ లా అని అడిగితే కనుక ఏది రాసినా కరెక్ట్ అండి. నెక్స్ట్ స్టేట్ హెన్రీస్ లా. సో మనకి ఇది గ్యాస్ అండ్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ సంబంధించినటువంటి లా. సో అకార్డింగ్ టు ది హెన్రీస్ లా, ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ అకార్డింగ్ టు హెన్రీస్ లా ఏమని చెప్తున్నాం, ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ది వేపర్ ఫేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ది సొల్యూషన్. అకార్డింగ్ టు హెన్రీస్ లా, ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ది వేపర్ ఫేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ది సొల్యూషన్. P is proportional to X. If you remove the proportionality constant, I am writing P is equal to KH into X, where KH is called Henry's constant. And ఇక్కడ Henry's constant significance ఏంటంటే కనుకండి, higher the KH, lower the solubility of the gas. Higher the KH, lower the solubility of the gas in the given liquid. Next one is, what is ebullioscopic constant? So the elevation and boiling point of 1 molar solution is called ebullioscopic constant and is also called as molar elevation constant.
Its value depends on the nature of the solute. So we know that delta TB is equal to Kb into M. So delta TB is the elevation boiling point, Kb is the ebullioscopic constant, M is the molality of the solution. So when M is equal to 1, delta TB becomes Kb. So that Kb is nothing but the elevation boiling point of 1 molar solution. Next one is, what is cryoscopic constant? The depression freezing point of 1 molar solution is called cryoscopic constant and is also called as molar depression constant. Right? So here delta TF is equal to Kf into M. మనందరికీ తెలిసింది ఎలివే డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయడానికి when M is equal to 1, delta TF is equal to Kf. Next, what are colligative properties? The properties which doesn't depend on the nature of the solute and depends only on the number of solute particles are called colligative properties. So examples, osmotic pressure, relative lowering of vapor. So what is relative lowering of vapor pressure? The ratio between lowering of vapor pressure to the vapor pressure of the pure solvent is called relative lowering of vapor pressure. So RLVP is equal to P0 minus P by P0, where P0 is the vapor pressure of the pure solvent, P0 is the vapor pressure of pure solvent, and P is the vapor pressure of solution. Vapor pressure of solution. Next one is, what is Van 't Hoff factor? The ratio between observed colligative property to the calculated colligative property is called Van 't Hoff factor and is denoted by I. So the ratio between observed colligative property to the calculated colligative property is called Van 't Hoff factor and is denoted by I. So this is observed is nothing but experimentally determined colligative property. Experimentally determined colligative property. Experimentally determined colligative property to the calculated colligative property. Calculated colligative property లేదా theoretically predicted colligative property. So this is the ratio between observed colligative property to the calculated colligative property. Next one తీసుకుంటే కనుకండి, what are isotonic solutions? What are isotonic solutions? What are isotonic solutions? So answer is the solutions having same osmotic pressure. Pressure at a given temperature are called isotonic solutions. Isotonic solutions. So for example, blood is isotonic with 0.9% NaCl solution. Weight by volume. NaCl solution. So what are isotonic solutions? The solutions having same osmotic pressure at a given temperature are called isotonic solutions. The next one is, what is osmosis? What is osmosis? So osmosis is the movement of solvent particles from low concentrated solution to high concentrated solution through a semi-permeable membrane is called osmosis. So osmosis is the movement of solvent particles from low concentrated solution to high concentrated solution through a semi-permeable membrane is called osmosis. Next one is, what is reverse osmosis? What is reverse osmosis? Right? What is reverse osmosis? Reverse osmosis is the when pressures
excess than osmotic pressure. Osmotic pressure applied on high concentrated solution. Applied on high concentrated solution. Concentrated solution. Solvent molecules moves from high concentrated to low concentrated solution. Solution through a semi-permeable member. Semi-permeable member is called reverse osmosis. Is called reverse osmosis. So osmosis ante kanaka ఇది spontaneous process. Osmosis తీసుకుంటే movement of solvent particles from so osmosis is a spontaneous phenomenon, whereas reverse osmosis is a non-spontaneous phenomenon. The next one is, next question is, what is osmotic pressure? What is osmotic pressure? Osmotic pressure. So osmotic pressure is the pressure needed to be applied on high concentrated solution. High concentrated solution to prevent the osmosis. To prevent the osmosis is called osmotic pressure. Osmotic pressure. So మనకి ఇవి కాకుండా మనం ఒకవేళ ఇంకా అడగాలనుకుంటే కనుకండి, what is really elevation and boiling point? Elevation and boiling point. So the ratio between, the difference between the boiling point of the solution and boiling point of the pure solvent is called elevation and boiling point. Next one is, what is depression and freezing point? Depression and freezing point. Depression and freezing point. So depression and freezing point is the difference between the freezing point of the pure solvent and freezing point of the solution. So this is called depression and freezing point. ఇవి మనకు ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ దీంట్లో. రిమైనింగ్ ఏంటన్నది we will see in the next video.